ప్రపంచంలో ఏ నియంత కూడా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. నార్త్ కొరియాలో మనం చూస్తుంటాం, అనేక పుస్తకాలు చదువుతుంటాం, పేపర్లలో చూస్తుంటాం ఎటువంటి పరిపాలన ఉంటుందో నార్త్ కొరియాలో. అంతకంటే ఘోరంగా ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో ఏ నియంత కూడా చేయనంత కూడా ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడో మర్చిపోయి నియంత కంటే కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి సిఐడి కేసెస్ అన్నిటి కూడా నీరు గారుస్తూ, తన పైన ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ది కానీ, రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా నీరు గార్చే విధంగా తను వ్యవహరించుకుంటూ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ, తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ, ఆ కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నట్టు వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ రకంగా కేసును నీరుగారుస్తూ తనకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. మరొక పక్కన ప్రజాస్వామ్య విలువలను తూడ్చిపొచ్చారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జిలపైన నిఘా వ్యవహరించడం, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా ఎవరు గమనించలేదు అని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు, భయపడించే పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలంటే ఇంకా అది ఏ రకంగా కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ యొక్క అజెండా కోసం, ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం 4 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసిన విధానం చూస్తున్నప్పుడు, మిగిలిన అధికారులను వాళ్ళు బెదిరిస్తున్నటువంటి తీరు, వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రోజులు ఎక్కడా చూసిండరు. నియంత పరిపాలనలో కూడా, రాచరిక పరిపాలనలో కూడా ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలామంది మనసు విప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది యువత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కొద్ది గొప్ప ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి న్యాయపరంగా ఈ తప్పులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఇళ్ళకి వెళ్ళి బెదిరించడాలు, కనీసం నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాల్లో వెళ్ళటం, సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళటం, ఐడి కార్డు చూపించమంటే లేదు అనటం, అవతల వ్యక్తులకు ముసుగు కప్పటం, ఇలాంటి వివరాలు చేస్తున్నారు అని అంటే ఇవన్నీ చాలా కాలంగా నడుస్తాయని మీరు అనుకుంటున్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిశారు. మీరెంత? ఎందుకు ఇలాంటి భయాందోళనకు గురి చేస్తున్నారు? మొట్టమొదటిగా మీరెందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? నిజాలు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నిజాలు ఏవి తెలియకూడదు, మీరు చెప్పినటువంటి వాస్తవాలు అని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అవే నమ్మాలి, వేరే వాళ్ళు ఏది కూడా వాస్తవాలు ఏది కూడా ప్రజలకు తెలియకూడదు, మేమైతే ఏది ప్రచారం చేసుకుంటున్నామో అది మాత్రమే చేరవేయాలన్నటువంటి ప్రయత్నంలో చూడటం మంచి పరిణామం కాదు. మొట్టమొదటిగా మనం తీసుకున్నప్పుడు ఏ తప్పు కూడా మేము చెప్పినప్పుడు ప్రతిపక్షంగా మేము చూపించినటువంటిది వాస్తవమా కాదా చెప్పే ధైర్యం ఉంటే మీరు మమ్మల్ని పిలవండి, మీ దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉంటాం. మేము ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తున్నామో దానిపైన మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది, ఎదురుజాలు చేయడం కాదు. ఎన్నికల మునుపు 6 నెలల ముప్పు 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది, 12 లక్షల అప్పులు అయిపోయినాయి, 14 లక్షల పోలింగ్ వచ్చే టయానికి 14 లక్షల కోట్లు చేసేసారు అప్పులు, రాష్ట్రం దివాలా తీసిందని అనేక సార్లు మాట్లాడారు. తిరిగి అదే బ్రాండింగ్ వేయడానికి అధికారంలోకి వచ్చినాక కూడా మేము 14 లక్షల కోట్ల అప్పులు చేశాము అని చెప్పే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. బడ్జెట్ 6 నెలల వరకు ప్రవేశపెట్టలా.
నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే బడ్జెట్కు సంబంధించినటువంటి అప్పుల యొక్క జాబితాను వాళ్ళే ఆ బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టినటువంటి పేపర్ ఇది. ఇందులో క్లియర్గా గతంలో రాష్ట్ర విభజన జరిగినాక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 2014లో 1,18,000 కోట్ల అప్పులు ఉండేటివి. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి 5 ఏళ్ల పీరియడ్లో అది 2,60,000 కోట్లకు చేర్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయేటప్పటికి 4,91,000 కోట్లు అప్పులు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ గ్రాంటెడ్కి సంబంధించినవి కానీ, కంటింజెంట్ లయబిలిటీ కానీ, గవర్నమెంట్ గ్యారంటీ డెబిట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే 3,15,000 కోట్లు అప్పులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ 24 ఎన్నికలు అయిపోయే వరకు 6,46,000 కోట్లే ఉన్నాయని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవి చెప్తే వాస్తవాలు ఇది అని చెప్పి పార్లమెంట్లో కూడా చెప్తే అనేకమైనటువంటి దాడులు చేశారు. వీళ్ళు వేరే సెక్టర్లో అప్పులు చేశారు, నాన్ గ్యారంటీకి సంబంధించినవి కూడా అప్పులు చేశారని చెప్పారు. ఆ డేటా కూడా అన్నీ తెప్పించినాం. మొత్తం పైన క్రోడీకరిస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికి, అంటే అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ అప్పులు కానీ, ఇంకా గ్యారంటీడ్ లయబిలిటీ అన్నీ కూడా మొత్తం కూడా క్యాల్కులేట్ చేస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే 3,90,000 కోట్ల పైగా అప్పులు మిగిల్చిపోయినాయి. దాన్ని 7,21,000 కోట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అప్పులు. దాన్ని డబల్ చేశారు, 14 లక్షలు అని ప్రచారం చేశారు. 5 సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే తను ఒక గొప్ప విజనరీ అని మాట్లాడుతుంటాడు. 22.63% వాళ్ళ పీరియడ్లో అప్పులు చేస్తే, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా పేద ప్రజలకు అంతా కూడా పంచిపెట్టేశారు అని మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు అన్ని ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఇచ్చిన వాళ్ళకు జాగ్రత్తగా ఆరోగ్యశ్రీ చూసుకొని ప్రతి ఒక్క పథకం చెప్పినట్టుగా షెడ్యూల్ ప్రకారం ఇచ్చినా కూడా 13.57% మాత్రమే అప్పుడు ఈ యావరేజ్గా వచ్చినాయటువంటిది ఈ వాస్తవాలు పేపర్లో వచ్చాయి. ఈ ఫిగర్ చాలామందికి వినటానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను ఒకటే కోరుతున్నా, విద్యావంతులను కానీ, ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసేటువంటి మేధావులను కానీ, ఈ రాష్ట్రం మంచితనం గురించి ఆలోచన చేసేటువంటి అందరికీ కూడా విన్నమిస్తున్నా, దయవుంచి ఫిగర్ చూడండి. తెలుగుదేశం ప్రవేశం పెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి కాపీనే నేను ఈరోజు మాట్లాడాను. విధ్వంసక పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి పదే మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈరోజు ఫిగర్స్ చూపిస్తున్నాం. మేము మంచి పరిపాలన అందించినాము, ఒక పక్కన పేద ప్రజలకు మంచి చేస్తూ మరొక పక్కన రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో చేశాము అని చెప్పి చెప్తుంటే, మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనో, మీకున్నటువంటి అడిషనల్ అసెట్స్తోనో దాన్ని తొక్కిపెట్టేసి దుష్ప్రచారంతోనే మీరు సక్సెస్ అవుతున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు అన్నటువంటి ఆలోచన మీది ఉంది. కానీ ఫిగర్స్ అనేటువంటి ఎక్కడికి పోవు. ఈరోజు గ్రోత్ రేట్ తీసుకున్న ఏ పరిస్థితులలో రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 ఉంటాయి కొలబద్దలు. రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి, జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా కూడా మన రాష్ట్ర జిఎస్డిపి అడిషనల్గా పెరిగినటువంటి అంశం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, చూపించారు కూడా విత్ ఫిగర్స్తో సహా. కానీ అసత్యాలు మాట్లాడుతున్నారు, దుష్ప్రచారాలు చేయడమే మీ యొక్క విధిగా మీరు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగానికి కానీ, నిర్మాణ రంగానికి కానీ అన్ని రంగాలలో తీసుకున్నా కూడా మనం నేషనల్ యావరేజ్ తీసుకుంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం మెరుగైనటువంటి